హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్ గా నా వీడియోలో ఒక కమెంట్ చేశారు కదా, సో వాళ్ళ గురించి అయితే తెలుసుకోవడం జరిగిందండి. నిజంగా ఎంత బాధ అనిపించిందంటే, ఒక చిన్న పిల్లలు అంటే నేను వీడియోస్ చేసినప్పుడు నాకు ఏదన్నా అంటే ఓకే పర్వాలేదు, అది నేను బేర్ చేయొచ్చు, రివర్స్ నేను ఒక మాట కూడా అనొచ్చు. కానీ అందులో నా పిల్లల్ని మెన్షన్ చేసి ఒక అంటే చెప్పలేని మాట తను అనేసరికి నిజంగా నాకు ఎంత కోపం వచ్చిందంటే నేను తట్టుకోలేకపోయానండి. అసలు చాలా అంటే చాలా బాధ అనిపించింది అనమాట. నేనే కాదు, ఆ సిచ్యువేషన్ లో ఏ తల్లిదండ్రి ఉన్నా సరే అటువంటి పెయిన్ అయితే భరించలేరండి. అలాంటి మాట అనింది. సో నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా అసలు ఆ అమ్మాయి ఏ మాట అనింది కూడా అందరికీ తెలుసు అనమాట. అంటే తను ఒక నేమ్ తో క్రియేట్ చేసేసి ఉంది ఛానల్, తేజ అని చెప్పేసి. అది ఫేక్ నేమో రియల్ నేమో మనకైతే తెలీదు. ఏదైనా అండి యూట్యూబ్ లో ఒక లిమిట్ అంటూ ఉంటుంది. ఏదైనా మనం ఒక వల్గర్ కామెంట్ చేస్తే ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ కి కానీ, ఒక యూట్యూబర్స్ కి కానీ వాళ్ళ మీద కేసు పెట్టే రైట్ అనేది ఉంటుంది. సో అది ఆలోచించుకోకుండా ఇలా ఇష్టం వచ్చినట్టు కమెంట్స్ పెడితే అసలు ఎవరు ఊరుకోరు కదండి. అంటే ఒక సోషల్ మీడియాలో ఉన్నారు కదా, వీళ్ళు ఏమన్నా పడిపోతారు, వీళ్ళు ఏం పట్టించుకోరులే, చూడర్లే అనేసి అనుకుంటారేమో. లేదండి, అందరూ పడేవాళ్ళు ఉండరు, కొంతమంది మాత్రం ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. అందులో అలాంటి వాటిలో అయితే నేను ఖచ్చితంగా ఉంటాను అనమాట. సో అంటే ఒక కమెంట్ కి ఒక లిమిట్ అనేది ఉంటుంది. దాన్ని క్రాస్ చేసేసి అంటే వేరేలా వెళ్ళిపోయి నోరు లేని చిన్న పిల్లల్ని అంటే ఆ మాట నేను చెప్పలేను. నేను 10 సార్లు అనలేను కూడా ఆ మాటని. సో నువ్వు చచ్చిపోవాలి, నీ పిల్లలు చచ్చిపోవాలి, అక్కడ అసలు ఏమీ లేదు. తనకి ఉన్న ఇష్యూ, నాకున్న ఇష్యూ ఏది కూడా లేదనమాట. జస్ట్ నేను పిల్లలవి వాటర్ బాటిల్స్ ప్రొడక్ట్స్ వీడియో పెడితే ఆ వాటర్ బాటిల్స్ ప్రొడక్ట్స్ కింద తను ఒక కమెంట్ చేసింది, వేస్ట్ ఇదంతా ఓవర్ యాక్షన్ అనేసి. దానికి నేను రిప్లై కమెంట్ గా, ఇక్కడ వేస్ట్ ఏముంది, దాంట్లో ఓవర్ యాక్షన్ ఏముంది, అవసరం అయ్యే వాళ్ళకి అవసరం అవ్వచ్చు, అవసరం లేని వాళ్ళకి అవసరం అవ్వకపోవచ్చు అనేసి జస్ట్ రిప్లై కమెంట్ పెట్టాను. దానికి తను రిప్లై కమెంట్ గా నాకు చాలా కోపం వస్తుంది, నేను తట్టుకోలేకపోతున్నాను, నువ్వు సావు, నీ పిల్లలు కూడా చచ్చిపోవాలి అని నేను కోరుకుంటున్నాను అనేసి ఆ నాకు ఇంకా తనని అనడానికి మాటలు కూడా రావట్లేదండి. నిజంగా ప్రపంచంలో ఎన్ని ఉంటాయో కూడా అన్ని తగలాలి అనేసి నేను కోరుకున్నాను. ఆల్రెడీ మీరు ముందు వీడియోలో కూడా చూశారు. బట్ నేను ఒక వీడియో పెట్టిన తర్వాత దానికి ఇంత రీచ్ వచ్చి ఇంత మంది రియాక్ట్ అయ్యారంటే నేను మాటల్లో చెప్పలేనండి. నిజంగా చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇంతమంది నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారనేసి. అక్క నువ్వు అసలు బాధపడకు, వాళ్ళందరూ అంతే కుళ్ళిపోయి చేస్తారు అనేసి రకరకాల కమెంట్స్ వచ్చాయి. నేను ఓన్లీ పెట్టింది యూట్యూబ్ లోనే కాదండి, నాకు వేరే సోషల్ మీడియా పేజెస్ కూడా ఉన్నాయన్నమాట. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, మోజ్ అన్ని కూడా నాకు వైరల్ పేజెస్ అండి. ప్రతి ఒక్క దాంట్లో కూడా అసలు ఆ అమ్మాయిని తిడుతూ నెంబర్ ఆఫ్ కమెంట్స్ అన్నమాట. సో నువ్వు నాకు అన్నది జస్ట్ నాకు ఒక్క కమెంటే చేసావు, కానీ దాని వెనకాల నీకు నేను ఒక మాట అనంగానే ఇంత మంది తిట్టి నాకు సపోర్ట్ చేశారంటే ఒకసారి అర్థం చేసుకో, నువ్వు అన్న మాట ఎంత దారుణమైన మాట అని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే తన డీటెయిల్స్ కూడా కనుక్కోవడం జరిగిందండి. నేను ఊరుకోవచ్చు, కానీ నా సబ్స్క్రైబర్స్ అయితే ఊరుకోలేదన్నమాట. నాకు నెంబర్ ఆఫ్ మెంబర్స్ అయితే ఇన్స్టాగ్రామ్ లో మెసేజెస్, కాల్స్ చేసి పర్టికులర్ గా అమ్మాయి గురించి కనుక్కొని నాకు చెప్పారండి. దానికోసం అయితే నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇక్కడ మనం బాధపడాల్సిన విషయం ఏంటి అంటే, తను ఒక అమ్మాయా అబ్బాయా అని కాదు. అంటే అది తెలిసిన తర్వాత నేను ఎంత ఫీల్ అయ్యాను అంటే మనుషులు ఎటెళ్ళిపోతున్నారో అనేది కూడా నాకు అర్థం కాలేదండి. అసలు ఆ కమెంట్ చేసింది ఒక ఏజ్డ్ పీపులా, లేదంటే ఒక మెచ్యూరిటీ ఉన్న పెద్దవాళ్ళ అనేసి మనం అనుకోవడానికి లేదు. జస్ట్ ఒక చిన్న పిల్ల. తనకి నాకు తెలిసి ఒక 10-12 ఇయర్స్ ఈ మధ్యలోనే ఉంటాయి. మేబీ తన డీటెయిల్స్ తెలిసిన తర్వాత నాకు అమ్మాయిని అనాలని కాదు, ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చెప్పుతో కొట్టాలన్నంత కోపం వచ్చిందనమాట. ఎందుకంటే ఒక పిల్లలకి ఫోన్ ఇచ్చేసి వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళు ఏం చూస్తున్నారో కూడా తెలుసుకోకుండా మన ప్రపంచం అనేది ఇంత తగలడిపోతుంది. ఓకే, పిల్లలకి ఫోన్ ఇస్తున్నారు, ఓకే, దానికి నేనేం తప్పు పట్టట్లే, ఎందుకంటే ప్రతి ఇంట్లో జరిగేదే. కానీ ఆ ఫోన్ లో వాళ్ళు ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది కూడా కొంచెం మినిమం సెన్స్ తో వాళ్ళు పేరెంట్స్ అనే వాళ్ళు తెలుసుకుంటే మంచిగా ఉంటుందండి. ఆ పిల్ల ఈ రోజు ఇలా ఉండొచ్చు. తన నేమ్ వచ్చేసి భవిష్య కుట్టి. సో తన నేమ్ వచ్చేసి, అండ్ తనకి నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి. తనేం అంటే జస్ట్ స్టార్టింగ్ అనమాట. ఏదో ఒక 10-14 వీడియోస్ ఉన్నాయి, 16 వీడియోస్ అనుకుంటా ఉన్నాయి. నేను కావాలంటే నా ఫోన్లో డీటెయిల్స్ కూడా చూపించగలను. నాకైతే నెంబర్ ఆఫ్ కామెంట్స్ చేశారండి. అక్క మీరు జస్ట్ తన పేజ్ డీటెయిల్స్ చెప్పండి,
తనని బయటికి లాక్కొచ్చి ఈడ్చుకొచ్చి మేము తంతాము. చిన్నపిల్ల అయితే ఏంటి, పెద్దవాళ్ళు అయితే ఏంటి, ఒక మాట అనేది ఒక అదుపులో ఉండాలి. ప్రతి ఒక్క మాటకి ఒక లిమిట్ అనేది ఉంటుంది. మీరు ఖచ్చితంగా మాకు చెప్పండి అక్క, మేము ఊరుకోము. నోరు లేని పసి పిల్లల్ని అలా అంది అంటే అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సరే తప్పు తప్పే అని చెప్పేసి. సో నేను ఆ పిల్ల గురించి చెప్పాలన్నా సరే నాకు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది అనమాట. ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని ఇప్పటి నుంచి కంట్రోల్ చేయకపోతే ఆ పిల్ల భవిష్యత్తులో నాశనం అయిపోతుంది అనేది అయితే నాకు క్లియర్ గా అర్థమవుతుంది. తను నా ఒక్కదానికే కమెంట్ చేయలేదండి. నాకు ఈ ఎవరైతే కనుక్కొని చాలా మంది చెప్పారు కదా, వాళ్ళైతే నాకు తన స్క్రీన్ షాట్స్ తో సహా, తన వీడియోస్ తో సహా నాకు ప్రతి ఒక్కటి షేర్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి తనకి అంటే తను నా ఒక్కదాంతోనే అలాంటి కమెంట్ చేసిందా కాదు, ప్రతి ఒక్కళ్ళకి అలాంటి వల్గర్ కమెంట్సే పెడుతుంది అమ్మాయి. నిజంగా ఆ మాటలు నేను చెప్పలేను. సో నేను మీకు చూపించగలను, కానీ అమ్మాయి ఫోటో అయితే చూపించలేనండి. ఎందుకంటే ఒక ఆడపిల్ల, ఒక చిన్న పిల్ల కాబట్టి. సో అమ్మాయి పేరు వచ్చేసి భవిష్య కుట్టి అనమాట. నార్మల్ గా నేమ్ వచ్చేసి తేజశ్రీ అని కనబడుతుంది. 16 వీడియోస్ ఉన్నాయి, 4 సబ్స్క్రైబర్స్ ఉన్నారు తన కోసం. సో ఒక చిన్న అమ్మాయికి ఫోన్ ఇచ్చేసి, అంటే చూడ్డానికి కూడా అమ్మాయి చాలా డీసెంట్ గా కనిపిస్తుందండి. అక్కడ మనం చెప్పడానికి ఏం లేదు, చాలా డీసెంట్ గా కనిపిస్తుంది పిల్ల అయితే. సో అంత డీసెంట్ గా కనిపిస్తున్న పిల్లకి అంత వల్గర్ మాటలు ఎలా వచ్చాయి అంటే అది ఆ పేరెంట్స్దే తప్పు. ఎందుకంటే ఓకే, ఏ పేరెంట్స్ అయినా అరే మా పాప ఆ ఫోన్ లో చూసేసి డాన్స్ వేసేస్తుంది, వీడియో ఇంత బాగుంది అంత బాగుంది అనేసి ఓకే, ఏ పేరెంట్స్ అయినా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఒక ప్రైవసీగా అమ్మాయికి ఆ ఫోన్ ఇచ్చేసి అమ్మాయి ఏం తగలబడుతుందో లేదో కూడా చూసుకోకుండా ఆ పేరెంట్స్ ఉన్నారు చూడండి, నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఆ పిల్ల భవిష్యత్తు నెక్స్ట్ ఏమవుతుంది అనేది కూడా మనం ఎవ్వరం చెప్పలేమన్నమాట. అంత దిగజారిపోయింది ఆ పరిస్థితి. ఎందుకంటే ఆ పిల్ల కమెంట్స్ అనేది ఇంకా నేను చెప్పలేనండి, అంత వల్గర్ గా ఉన్నాయంట ఉన్నాయన్నమాట ఆ కమెంట్స్ అనేవి. నేను మీకు జస్ట్ అమ్మాయి ఫోటో అయితే నేను చూపించలేను, ఎందుకంటే తను ఒక ఆడపిల్ల కదా. నేను పెట్టాలంటే పెట్టేయచ్చు, బికాస్ ఎందుకంటే నా పిల్లల్ని అనింది కాబట్టి నాకు ఆ గడ్జ్ అనేది ఉంటుంది. సో నేను పెట్టినా తప్పులేదు. కాకపోతే ఏంటంటే నాకు ఒక ఆలోచన ఉంటుంది, అరే తను ఒక ఆడపిల్ల కదా, తన ఫోటో బయట పెట్టద్దు అనేసి. నిజంగా తను అది ఓపెన్ చేసి చూపిస్తాను. నేను మీకు వీడియోలోనే మెన్షన్ చేసేసేయచ్చు, తన ఫోటో అనేది నేను మీకు వీడియోలోనే మెన్షన్ చేసేయచ్చు. కాకపోతే ఏంటంటే నేను మెన్షన్ చెయ్యలేను, ఎందుకంటే ఒక చిన్న పిల్ల తను. సో ఒక చిన్న పిల్లని పట్టుకొని నేను వీడియో మెన్షన్ చేసేసి చూపించే అంత సెన్స్లెస్ ఫెలోన్ అయితే కాదండి. ఒక తల్లిదండ్రులు ఒకటే గుర్తుపెట్టుకోండి, మన పిల్లలకి మనం ఫోన్ ఇచ్చేస్తున్నాం, వాళ్ళు ఏం చూస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కొంచెం, అంటే నేనేమి నా పిల్లకి ఫోన్ ఇవ్వను అని కాదండి. మేము మా ఇంట్లో మా పాప టీవీ చూస్తుంది, చక్కగా మా ముందే టీవీ చూస్తుంది. కానీ ఇంత ఇంత దిగజారిపోయి ఏ తల్లిదండ్రులు పిల్లల్ని పెంచరండి నిజంగా. అంటే అమ్మాయి వీడియోస్ అన్నిటికీ కూడా కమెంట్స్ ఆఫ్ చేసేసి ఉన్నాయన్నమాట. జస్ట్ ఒక్క వీడియోలో మాత్రం కమెంట్స్ అనేవి ఆన్ చేసి ఉన్నాయి. ఆ కమెంట్స్ చూసారంటే నిజంగా దిమ్మ తిరిగిపోద్దండి, అంత దారుణంగా ఉన్నాయన్నమాట ఆ కమెంట్స్ అనేవి. సో ఎలాంటి అంటే ఆ రిప్లైస్ అనేవి మనకు కనిపించట్లేదు, కొన్ని రిప్లైస్ అనేవి. బట్ ఆ అమ్మాయి చేసిన మెసేజెస్ అయితే మనకి కనిపిస్తున్నాయి, ఎందుకంటే రిప్లైస్ అనేవి వాళ్ళకే కనిపిస్తాయి కదండి. మేబీ నా ఫోన్ లో కనిపించట్లేదేమో, నాకైతే ఐడియా లేదు. సో ఎంత మంది అంటే పెద్ద పెద్ద పేజెస్ వాళ్ళే, అమ్మాయికి పెద్ద పెద్ద పేజెస్ వాళ్ళే చూడండి ఎలాంటి కమెంట్స్, అంటే అమ్మాయి ఎంతమందికి చేసి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇంకొకసారి బ్యాడ్ కమెంట్స్ పెడితే నీ ఫొటోస్ అండ్ కమెంట్స్ ని అన్ని స్క్రీన్ షాట్స్ తీసి అన్ని వీడియోస్ లో పెట్టాల్సి ఉంటుంది అనేసి పెట్టారు. అండ్ పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తా అవి చూపించి అనేసి ఒక పెద్ద పేజే ఇది ఎవరిదో. సో వాళ్ళు పెట్టారు, బ్లూ టిక్ మార్క్ కూడా ఉందండి. సో అంటే అమ్మాయి ఎంతమందికి ఇలా చేస్తుందో ఒక్కసారి ఆలోచించండి. అంటే అమ్మాయి ఎంత వల్గర్ కమెంట్ పెడితే వాళ్ళు పోలీస్ కేసు పెడతా అన్నారు ఒకసారి ఆలోచించండి. దానికి కూడా రిప్లై ఇచ్చింది అనమాట దేవత. సో ఆ రిప్లై ఏంటనేది నాకు కనిపించట్లేదు. నెక్స్ట్ ఇంకొకళ్ళు ఎవరో పెట్టారు, చెప్పుతో కొడతా బ్యాడ్ కమెంట్స్ పెడుతున్నారు, చిన్న పిల్లలకి అరగట్లేదా నీకు అనేసి ఈ అమ్మాయి మళ్ళీ ఇంకొకరికి పెట్టింది. ఎవరో చిన్నపిల్లలకి పెట్టింది, 2 వీక్స్ ఎగో అంట అది. సో అరగట్లేదా అని పెడితే దానికి కూడా రిప్లై ఇచ్చింది. మరి ఏం రిప్లై ఇచ్చిందో తెలియదు నాకు. ఇంకొకటి ఆ అమ్మాయి పర్టికులర్ గా ఆ అమ్మాయి పెట్టిందండి కమెంట్, పెట్టి బ్యాడ్ కమెంట్స్ ఇస్తే డాష్ మీ పేరు అంటే ఆ డాష్ లో మీరు ఫిల్ చేసుకోండి. ఆ చండాలపు మొహంది నిజంగా ఎంత దిగజారిపోయిందంటే అంత దిగజారిపోయింది అమ్మాయి. సో నిజంగా నేను చాలా బాధ అనిపిస్తుందండి. అంటే ఆడపిల్లలు అంటే ధైర్యంగా ఉండాలి, ఓకే ఒప్పుకుంటాను. కానీ మరి ఇంత బరి తెగించి ఉండకూడదండి ఎవరైనా సరే. ప్రతి ఒక్కళ్ళు తల్లిదండ్రులు పిల్లలంటే ఎవ్వరు పడరండి. ప్రపంచం మీద, ఈ భూ ప్రపంచం మీద పుట్టి పెరిగిన ఏ తల్లిదండ్రులైనా సరే వాళ్ళ పిల్లలు ఎలాంటి వాళ్ళైనా సరే ఒక మాట అంటే ఒప్పుకోరు.
సో అలానే నేను ఒప్పుకోలేదు. నేను ఇన్ని సోషల్ మీడియాలో పెట్టిన తర్వాత నాకు నెంబర్ ఆఫ్ మెంబర్స్ సపోర్ట్ చేశారు. అక్క అంటే అమ్మాయికి ఎన్ని శాపలు అంటే యాక్చువల్లీ నిన్నటి దాకా కూడా నాకు అదొక చిన్న పిల్లని తెలీదు. నేను పెద్దవాళ్ళనే అనుకుంటున్నాను. ఎందుకంటే మరీ అంత బ్రాడ్ మైండెడ్‌గా అంత పెద్ద పెద్ద మాటలనేది పెద్దవాళ్ళలో ఉండొచ్చు. మేబీ అంత చిన్న పిల్లలు ఉండరేమో అనేసి ఎవరైనా అనుకుంటాం. మీరైనా అనుకుంటారు, నేనైనా అనుకుంటాను. కానీ అంత చిన్న పిల్ల కమెంట్ పెట్టింది అనేసి తెలిసేసరికి నిజంగా చాలా బాధ అనిపించిందండి. సో ఖచ్చితంగా అంటే చాలా మంది నాకు చెప్తున్నారు, మీరు పోలీస్ కేసు పెట్టండి. చిన్న పిల్ల అయితే ఏంటి, పెద్ద పిల్ల అయితే ఏంటి, ఆ మాటలు అనేవి మంచివి కాదు. అది ఇప్పుడు ఇలా ఉంది, ఈ వయసులోనే ఇలా ఉందంటే రేపు పొద్దున్న ఎంత తెగబడిపోతుందో, ఎంత జనాల మీద పడుతుందో. ఇది ఒక ఆన్లైన్లోనే ఇలా ఇలా ఉంటుంది అంటే ఒక ఆఫ్లైన్లో ఎలా ఉంటుందో, దాని క్యారెక్టర్ ఏంటో ఒక్కసారి మీరు ఆలోచించండి అక్క. ఖచ్చితంగా తను వదలొద్దు. మీకే కాదు చాలా మందికి ఇలా కమెంట్స్ పెడుతుంది, బ్యాడ్ కమెంట్స్ పెడుతుంది. అసలు ఆ అమ్మాయి వయసు ఏంటి, ఆ అమ్మాయి చదువేంటి, ఇది కూడా అమ్మాయి దృష్టిలో లేకుండా ఇలా చేస్తుంది, అస్సలు వదలొద్దక్క అనేసి చాలా మంది అండి. నిజంగా ఆ తల్లిదండ్రులు ఏం పెంచుతున్నారో నాకు తెలీదు. తిండి పెడుతున్నారో ఆ అమ్మాయికి ఇంకేమైనా పెట్టేసి పెంచుతున్నారో నాకు తెలీదు. అసలు ఉన్నారో పోయారో కూడా తెలీదు ఆ తల్లిదండ్రులు. అంత గాలికి వదిలేశారు అమ్మాయిని. సో ఒక ఆడపిల్ల అనేసి ఆలోచిస్తున్నా. నిజంగా నా పిల్లల్ని అన్నందుకు నాకు ఎన్ని మాటలు వస్తున్నాయంటే అన్ని మాటలు వస్తున్నాయి. సో అవి ఖచ్చితంగా తగులుతాయి. మనం ఒకరిని ఉత్తపుణ్యానంటే అవి ఎవరికైనా రివర్స్ వెళ్తాయండి. ఇప్పుడు ఒక బాల్ గోడకేసి కొడితే అది రివర్స్ వచ్చేసి మనకే తగ్గుతుంది. సో తను ఒక మాట అంటే ఆ మాట అనిందంటే తనకి వెనకతలు ఎన్ని మాటలు వచ్చి తగులుతున్నాయో అది ఆలోచించాలి. చిన్న పిల్లైనా పెద్ద పిల్లైనా అది నాకు అనవసరం. సో ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లని సంక నాకించేస్తున్నారండి. మంచి మాటలు రావట్లా నాకు నిజంగా. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నానంటే ఎంత బాధ అనిపిస్తుంది. మా హస్బెండ్ ఒక్క మాటే అంటున్నారు, ఎవరి పాపాన వాళ్ళే పోతారు, వదిలేసే ఖచ్చితంగా పాపం అనేది అనుభవిస్తారు అనేసి. నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇలా చెప్పారు నాకు. కొన్ని చాలా మంది అసలు వదలొద్దనేసి చెప్తున్నారు. ఎందుకు వదలాలండి? అమ్మాయి ఏమన్నా మా ఇంట్లో పుట్టిందా, లేదంటే మా చుట్టాల అమ్మాయా, నాకు తెలిసిన అమ్మాయి, ఎవరమ్మాయిని, లేదంటే మేము అమ్మాయి తిండేమో తిన్నామా మేమంటే పడ్డానికి? ఎవరు పడరండి ఇవాళ రేపు. సో ఖచ్చితంగా ఈ వీడియో కనుక ఆ పిల్ల కనుక, లేదంటే ఆ పిల్ల రిలేటివ్స్ కనుక, ఆ పిల్ల తల్లిదండ్రులు కనుక చూస్తే దాన్ని ముందు చెప్పుతో కొట్టండి. చెప్పుతో కొట్టి ఆ ఫోన్ తీసుకొని పగలగొట్టండి, లేదంటే మూసుకొని ఆ ఫోన్ మీ దగ్గర పెట్టుకోండి. అంతేకాని పిల్లలకి ఇలా ఫోన్లు ఇచ్చేసి బరి తెగించి వాళ్ళని జనాల మీద కొదిలితే ఎవడదంతాడో తెలీదు రేపు. ఖచ్చితంగా ఆ పిల్ల తన్నులు తింటది. ఇది మాత్రం పక్కా 100% నేను రాసిస్తాను. ఎందుకంటే అమ్మాయి మాటలు అలా ఉన్నాయి. మీకు డౌట్ ఉంటే ఒకసారి అమ్మాయి ఛానల్ ఓపెన్ చేసి చూడండి. నా వీడియోలోనే కింద కమెంట్స్ లో ఉంటుంది అమ్మాయి ఛానల్. మీరు ఆ ఛానల్ మీద అమ్మాయి నేమ్ మీద క్లిక్ చేస్తే ఛానల్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకొక దందా జరుగుతుందండి. ఇదేంటి అంటే ఈ పనికిమాలిన మందు ఉంటారు కదా, అంటే కొత్తగా అందరినీ నేను అనట్లేదు, సారీ అండి. కొంతమంది ఉంటారు కదా పనికిమాలిన మంద, ఎందుకు పనికిరాని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలా అంటే అవతల వాళ్ళని చూసి అమ్మో వీళ్ళు ఏదో చేసేస్తున్నారు, యూట్యూబ్ లో ఏదో సంపాదించేస్తున్నారు, మేము కూడా అది చేసేసేయాలి అని చెప్పేసి ఛానల్స్ క్రియేట్ చేసుకొని కష్టపడే దమ్ము లేక అలా వేరే ఛానల్స్ లో బ్యాడ్ కమెంట్స్ పెట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రిప్లై ఈ వీడియో ఎలా అయితే చేస్తున్నానో ఒక యూట్యూబర్ గా, అలాగే రిప్లై వీడియోస్ చేస్తే మా ఛానల్ కి వచ్చి చూస్తారు కదా, మాకు వ్యూస్ పెరుగుతాయి కదా, మాకు మనీ కూడా వస్తుంది కదా, మా ఛానల్ అయిపోతుంది పెద్ద పైకి వెళ్ళిపోతుంది కదా అనేసి పత్తిత్తు మైండ్ లో పెట్టుకొని ఇలా చేస్తున్నారు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఛానల్స్ కూడా ఉన్నాయి నాకులాగే, ఒక యూట్యూబర్ అనమాట సిస్టర్, తనను కూడా అలానే సాధిస్తున్నారు. అలా తన ఫోటోలు పెట్టుకొని మరి వీళ్ళు వచ్చేసి వైరల్ అయిపోతారు. మీకు చాలా మంది ఐడియాలో ఉందో లేదో నాకు తెలియదు. భవానీ సిస్టర్ తనైతే నిజంగా ఎవరి జోలు వెళ్ళదు. తన వీడియోస్ ఏవో, తన ఫ్యూచర్ ఏదో తను చూసుకుంటుంటే తనకి కూడా అలానే చేసి ఈ ఇష్టం వచ్చినట్టు కమెంట్స్ పెట్టేసి తన పేరును ఉపయోగించుకొని వీళ్ళు పైకి వెళ్ళిపోదామని చూస్తున్నారు. కానీ ఎంతకాలం అండి ఇది? కొంతకాలమే ఉంటది. తన పేరు ఎప్పటి వరకు అయితే యూజ్ చేసుకుంటారో అప్పటి వరకే మీ ఛానల్ రీచ్ ఉంటుంది, తర్వాత దొబ్బేస్తుంది. ఎందుకంటే ఏదైనా మనం చేసినప్పుడు మన ఓన్ కంటెంట్ ఉండాలండి. పక్కనోడి కంటెంట్ తెచ్చి మనం పెట్టుకోకూడదు ఎప్పుడు కూడా. అది చిన్న పిల్లలు అవనివ్వండి, పెద్ద పిల్లలు అవ్వండి. ఆ చిన్న పిల్లల వెనకాల ఉండి పెద్ద ఇంకా ఏ పెద్ద పతివ్రతలు నడిపిస్తున్నారో నాకైతే తెలియదు. అంత చిన్న పిల్ల అంత వల్గర్ గా కమెంట్ చేసిందంటే ఇంకా అసలు దాని బుద్ధి ఏముంది, దాని చదువు ఏమవుతుంది, దాని ఫ్యూచర్ ఏంటో కూడా మనకు అర్థం కావట్లేదు. అంత వరస్ట్ అనమాట అమ్మాయి. ఆ తల్లిదండ్రులు నిజంగా తెలిస్తే నాకు చెప్పుతో కొట్టేదానండి. నా కాలు చెప్పు తీసుకొని కొట్టేదాన్ని. నా పిల్లలు నా మాట అన్నందుకు, అది పిల్లైనా పెద్దయినా సరే నాకు అనవసరం. మనం ఒక తల్లిదండ్రులుగా ఫోన్ ఇస్తే అరే మన పిల్లల్ని చూసి చాలా సంతోషపడొచ్చు. ఇలా చేసేస్తున్నారు, అలా చేసేస్తున్నారు, అమ్మో నా పిల్ల ఇంత అందంగా ఉంది, అంత అందంగా ఉంది అనేసి. అది కొంతవరకు అండి. కానీ వాళ్ళ ఫ్యూచర్ మీరు ఆలోచించండి. అరే కుప్పి గంతులు వేస్తున్నారు కదా, కోతిలా గంతులు వేస్తుంది కదా అని చెప్పేసి దాన్ని చూసి సంతోషపడిపోవద్దు. అది ఫ్యూచర్ కాదు వాళ్ళది. ఉండొచ్చు, ప్రతి ఒక్కరికి టాలెంట్ అనేది ఉంటుంది, అది నేను కాదు అన్ను.
అన్ని కూడా టాలెంట్ అంటే అది చేసే కుప్పిగంతులనే మనం టాలెంట్ అనుకోవద్దండి. కానీ దాని వెనకాల ఎన్ని రాజకీయాలు, ఎన్ని రాజకార్యాలు వెలగబడుతుందో మనకు తెలియదు కదా. సో అది ఒకసారి గమనించుకోండి. మీ పిల్లలకి మీరు ఫోన్ ఇస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఏం తగలబడిపోతున్నారు అనేది మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే. ఫోన్ ఇవ్వద్దు అని చెప్పేంత పెద్ద ఇది కాదు నేనేమి. కానీ ఫోన్ ఇవ్వండి. ఫోన్ ఇచ్చిన తర్వాత మీ లిమిట్స్ లో ఆ పిల్లలు ఎంత లిమిట్ లో ఉంటున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చూస్తున్నారు అనేది ఒక్కసారి మీరు గమనించుకోండి. అంతే. అప్పుడే కనుక వాళ్ళ భవిష్యత్ అనేది చక్కగా ముందుకెళ్తుంది. లేదంటే మీ పిల్లల భవిష్యత్తుని మీరే సంకనాకించుకుంటున్నారు. అక్కడ వేరే మనం చెప్పాల్సింది ఇంకేమీ లేదు. అమ్మాయి అసలు ఎంత చిన్నపిల్ల ఎంత ఎంత డీసెంట్ గా ఉందంటే నేను ఇక్కడ నా ఫోన్ లో నేను చూపించలేను. మీరు ఒకసారి వెళ్ళి చూడండి మీకు తెలుస్తుంది. నా సబ్స్క్రైబ్ నిజంగా ఇంత మంది సపోర్ట్ చేశారు కదా, నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించిందండి. నెంబర్ ఆఫ్ మెంబర్స్ అనమాట. యూట్యూబ్ లో, ఇన్స్టాలో, ఫేస్బుక్ లో, మోజ్ లో లక్షల మంది నాకు సపోర్ట్ చేశారు. సో ఇంతమంది సపోర్టర్స్ మధ్య ఇది నాకు ఒక చిన్న రాయి ముక్కతో సమానం. నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రతిదానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. నేను ఎంతవరకు పట్టించుకోకూడదో అంతవరకే పట్టించుకోనండి. కానీ కొన్ని అయితే ఖచ్చితంగా పట్టించుకుంటాను. కొంతమంది అయితే డబ్బుల కోసం వచ్చేస్తున్నాయి కదా, కమెంట్స్ వచ్చేస్తున్నాయి కదా, నేను వదిలేస్తానులే అనేసి అనుకుంటారు. కానీ అందరూ ఆ కోవకు చెందిన వాళ్ళు ఉండరండి. ఖచ్చితంగా పట్టించుకునే వాళ్ళు ఉంటారనమాట. పట్టించుకునే అందులో నేను ఒకదాన్ని ఉంటాను. సో దయచేసి చెప్తున్నానండి, పిల్లలకి ఫోన్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా చూసుకోండి మీరు. దయచేసి మీ తల్లిదండ్రులు అమ్మా మహాతల్లి భవిష్య కుట్టిన నీ మొహం పగల కొట్టిన నాకు అంత మెంటల్ వస్తుంది నీకు చూస్తుంటే. నీ ఫోటోలు కూడా చూశాను, మంచిగా కనిపిస్తున్నావు. ఏం మాయరోగం నీకు, అంత మాయరోగం? అంత తెగబడాల్సిన అవసరం ఏముంది నీకు? అంత ఏమమ్మా నీ కోపం? అంత కోపం వచ్చేస్తుంది. ఇంత ఉన్నావు నువ్వు, 10-12 సంవత్సరాలు లేవు నీ బ్రతుక్కి, నీకు అంత కోపం వచ్చేస్తుందా? నువ్వు అంత తెగబడిపోతున్నావు ప్రపంచం మీద. ముందుకెళ్ళాలంటే తిన్నగా చదువుకొని ముందుకెళ్ళు, లేదంటే సంక నాకిపోతావు నువ్వు. ఇది మాత్రం నేను పక్కా రాసిస్తాను. నేను కాదు, నిన్ను ఖచ్చితంగా ఎవడో ఒకడు వచ్చి ఖచ్చితంగా దంతాడు. ఎందుకంటే నీ కమెంట్లు అంత దారుణంగా ఉన్నాయి. నాకే కాదు, నువ్వు ప్రతి ఒక్కరికి పెడుతున్నావు. సో దయచేసి పేరెంట్స్ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలకి ఫోన్ ఇచ్చేటప్పుడు దరిద్రం ఏంటంటే ఆ ఫోన్ ఇచ్చినప్పుడు మీరు కొంచెం మీ కంట్రోల్లో ఉంచుకొని చూసుకొని వాళ్ళు ఏం చేస్తారో ఏం రాస్తున్నారో కూడా చూడండి. ఇలా చేశారంటే ఈ పిల్లలతో కాకుండా తల్లిదండ్రులు కూడా తంతారు. ఇది మాత్రం పక్కా. ఇలాంటి వాళ్ళు ఉంటే ఇప్పుడు అంటే క్రిమినల్ మైండ్ కి ఈ క్రిమినల్ మైండ్ తో ఉంటారు చూడండి, దానికి చిన్న పెద్ద తేడా ఏం లేదండి. ఇప్పుడు 10 ఏళ్ళు కాదు కదా, 6 ఏళ్ళకు కూడా క్రిమినల్ మైండెడ్ గా ఉండి ఏదేదో చేస్తున్నారు పిల్లలు. చూస్తున్నాం కూడా ప్రపంచం మీద. పిల్లోడు అనేసి మనం జాలి పడ్డానికి ఇది లేదు. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ అలా ఉందన్నమాట. ఆ తల్లిదండ్రులు ఎలా ఉంటారో ఆ పిల్లల మైండ్ సెట్ అలా మారిపోతుంది. కొంచెం మీరు మారి వాళ్ళని మీ కంట్రోల్లో పెట్టుకోండి ప్లీజ్. ఈ వీడియో కనుక ఆ పిల్ల పేరెంట్స్ చూస్తే కనుక ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, అమ్మాయి దగ్గర నుంచి ఫోన్ తీసేసుకోండి. అంతే అండి. ఇంకా అంతకు మించి నేనేం చెప్పలేను. థ్యాంక్ యూ అండి.